మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ సురేష్. గణతంత్ర దినోత్సవం అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం సమరయోధులందరూ పోరాడి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. కానీ 1950 జనవరి 26న మనకు గణతంత్ర దినోత్సవం వచ్చింది. దీని వెనుకల ఎంతో మంది మహనీయుల అమరుల త్యాగం ఉంది. ఆ త్యాగ ఫలితమే మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి రిపబ్లిక్ డే. స్పెషల్ ఏంటంటే మనం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక మున్సిపల్ అనిబిసెంట్ స్కూల్లో ఉన్నాము. మనం ఎవరైతే చూస్తా ఉన్నామో ఇక్కడ మొత్తం మాజీ సైనికులు ఎవరైతే దేశం కోసము శ్రమించి దేశ రక్షణే మా ధ్యేయము అని వారి విధులను నిర్వహించి పదవీ విరమణ తర్వాత కూడా దేశభక్తితో రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని చాలా నిబద్ధతతో జరుపుకుంటూ ఉన్నటువంటి స్థానిక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మాజీ సైనికుల వద్ద మనం ఉన్నాము. 1957లో ఆర్మీలో చేరినాను. దాని తర్వాత బెంగళూరులో ట్రైనింగ్ చేసినాను. బెంగళూరులో ట్రైనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాది అమృత్సర్, సెకండ్ పోస్టింగ్ నాగాల్యాండ్, థర్డ్ పోస్టింగ్ వచ్చేసి ఔరంగాబాద్, ఫోర్త్ కలకత్తా నుంచి నేరుగా ఓటీఎస్ మద్రాస్ వచ్చి లాస్ట్ నా సర్వీస్ 18 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసినాను. ఏఎస్సీ క్లర్క్గా ఆర్మీలో పనిచేసినాను. 76లో రిటైర్డ్ అయినా. 5లో అంబాలాలోనే. అంబాల నుంచి మా యొక్క ట్రూప్ వచ్చేసి ఎక్కువ సిమ్లా ఇటువంటివన్నీ కవర్ చేసినాము. అక్కడి నుంచి నేరుగా నాగాల్యాండ్. ఇది నెంబర్ 3 ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఔరంగాబాద్ నుంచి వచ్చి నేను నాగాల్యాండ్ పోయినా. అది నా యొక్క మేము వచ్చేసి కోర్ వాళ్ళం కాబట్టి అయితే మా విధులు ఏమంటే మేము మీ యొక్క ఆర్మీ వాళ్ళను తీసుకురావడం, ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు. అది మా భర్త గారు జి ధనుంజయ 2022 జనవరి 16 చనిపోయారు సార్జెంట్ ఎయిర్ ఫోర్స్ లో. ఈ రోజు మేము అసోసియేషన్ లో చేరడానికి వచ్చినాము. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమన్నా కావాలన్నా అసోసియేషన్ తరఫున ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని వచ్చి జాయిన్ అయ్యాము. నేను ఎంఈజీ సెంటర్లో సర్వీస్ చేసినాను. ఎంఈజీ గ్రూప్లో సర్వీస్ చేసినాను. నేను ఫస్ట్ డేటా ఆఫ్ ఎన్రోల్మెంట్ 1982. సర్వీస్ సమయంలో నేను కార్గిల్ యుద్ధం అటెండ్ చేసినాను. శ్రీలంక పోయినాను. శ్రీలంకలో అటెండ్ చేసినాను. పంజాబ్ గోల్డెన్ టెంపుల్లో యుద్ధంలో పాల్గొన్నాము. చాలా లాట్ కష్టపడినాము, కానీ అయినా చెప్పుకుంటే తీరదు. జాఫ్నాలో మేము శ్రీలంక జాఫ్నాలో పోయినాము. బూపీ డ్రాప్స్ పెట్టినాము. బూపీ డ్రాప్స్లో మాకు 3 3 టన్నులు బ్లాస్టింగ్ చేసినారు. ఫస్ట్ 3 టన్నుల్లో నేను ఉన్నాను. నేను ఏదో దేవుడి దేవుళ్ళు తప్పించుకొని ఈరోజు నేను ప్రజల ముందర ఉన్నాను. నాతోటి 300 మంది అయిపోయినారు. నేను ఎట్టో దేవుడి దేవుడు తప్పించుకొని నేను ఇప్పుడు ప్రజల్లో ఉన్నాను. నేను చేసే బాధ్యతలు నేను చేసినాను. దేవుడి ఇచ్చిన కృపతో నేను ప్రాణంతో ఉన్నాను. విషయం చెప్పదలుచుకున్నది అండి, మాజీ సైనికులమైనటువంటి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఉద్యోగాలు మళ్ళీ రీఎంట్రీ ఉద్యోగం చేయదలుచుకున్నప్పుడు మొట్టమొదటిగా సమస్యగా చెప్పేది అంటే రిజర్వేషన్ కోటా. ఆ రిజర్వేషన్ కోటా 2% ఎంతో పాతకాలం బ్రిటిష్ కాలం నుండి సాగుతున్న ఆ 2% రిజర్వేషన్ కోటానే సాగుతూ ఉంది. ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని మిగతా వాళ్ళ రిజర్వేషన్ కోటా పెంచడం లేదు. కాబట్టి రిజర్వేషన్ కోటా పెంచడానికి శాయశక్తుల ఏ గవర్నమెంట్ సహాయం చేస్తుందో ఆ గవర్నమెంట్ వైపు అందరూ ఉంటాం. తర్వాత విషయము ఈ యొక్క ఎక్స్‌సర్వీస్ మెన్స్‌కి రెండవది రెవెన్యూ ప్రాబ్లమ్స్ దండిగా ఉన్నాయి. ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ పోతే
రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారే కానీ రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం లేదండి. అది ఒకటి. తర్వాత ఈ అవుట్‌సోర్సెస్ కింద ఉండేటువంటి ఉద్యోగాల విషయంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 సమస్యలను పరిష్కరించాలని చెప్పుకుంటున్నామండి. వచ్చిన తర్వాత ఈ సమస్యలను మీ ముందు ఈ సుమన్ టీవీ ద్వారా తెలుపుటకు చాలా థ్యాంక్స్ అండి. బాలవీరారెడ్డి గారు, మీరు మాజీ సైనికులు. ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అని ఇక్కడ పెట్టి నడుపుతున్నారు. ఇప్పుడు మీ అసోసియేషన్‌లో ఎంతమంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు? వాటికి సంబంధించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ఏ విధంగా అడుగులేస్తున్నారు? సుమన్ టీవీతో తెలియజేయండి. ప్రొద్దుటూరు డివిజను డిఫెన్స్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. నా పేరు నేట్ల బాలవీరారెడ్డి. ఈ అసోసియేషన్లో మాజీ సైనికులు మరియు వీరనారిమణులు అందరు కలిపి నియర్ అబౌట్ 500 వరకు ఉండారు. ఇప్పుడు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు 400 వరకు ఉండారు. మొత్తం కలిపితే ఇక్కడ ఒక 600 మంది ఉన్నారు. కొందరు కొత్తగా రిటైర్డ్ అయిన వాళ్ళు, కొందరు దూరంగా వేరే చోట జాబ్ చేస్తా వాళ్ళు కొంతమంది చేరలేదు. ఇప్పుడు అందరికీ అవగాహన కల్పిస్తున్నాం మేము పేపర్ ద్వారా కానీ, ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ, అందరి ఫ్రెండ్స్ ద్వారా కానీ. 180 ఉండేది ఇప్పుడు 380కి వచ్చింది మెంబర్షిప్. ఇది ఒక యూనియన్ అంటే యూనిటీ అన్నమాట. యూనిటీ అంటే ఏమిటి? ఒక కట్టె అంటేనే ఒక కట్టెని ఎవరైనా తుంచేస్తారు. అదే 10 కట్టెలు ఉంటే తుంచడానికి దానికి సాధ్యం కాదు. అందుకు కాబట్టి ఎక్కడైనా ఈ యూనియనే కాదు, ఎక్కడైనా యూనియన్లు ఉండడానికి ప్రధాన కారణం అదే. యూనిటీ ఈజ్ డైవర్సిటీ. యూనిటీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఒకరికి ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఒకరు ఆలోచించేదానికి ఒక విషయం, 10 మందితో కూర్చొని ఆలోచించితే దానికి పరిష్కారము సులువు అవుతుంది అనమాట. ఒకరు ఆలోచించే మనము ఒకే దారిన పోతుంటాం, పరిష్కారము తొందరగా దొరకదు. కాబట్టి 10 మందిలో అది పరిష్కారము, ఏదైనా సమస్య వచ్చిన 10 మందిలో పెడితే గిన అది మనకు పరిష్కారం అవుతుంది తొందరగా. ఇంకొకటి, ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రజా ప్రతినిధులకు కానీ ఒక్కరు పోయేదానికి 10 మంది పోయేదానికి అది డిఫరెన్స్ ఉంటుంది. 10 మంది ఒక యూనియన్ ద్వారా పోతే వాళ్ళు ఒక విధమైన జవాబుదారీతో మనకు జవాబు ఇచ్చారు. ఒక్కరు పోతే సరేలేనైనా రేపు రాపో మన్నాడు రాపో అంటారు. అదే మనం యూనియన్ ద్వారా 10 మంది పోతే డేట్ వాళ్ళకు మనం అపాయింట్మెంట్ తీసుకొని పోతాం, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు పోకుండా. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకొకటి, మనము డిఫెన్స్కు ఏదైనా మనకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మాకు డిఫెన్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్కి ఎవరికైనా కానీ నాకైనా తెలియజేసినప్పుడు దాన్ని మేము ముందు పరిశీలిస్తాం అన్నమాట. డాక్యుమెంట్లు అన్ని పరిశీలించి దీని చట్టబద్ధంగా ఏ కార్యాలయానికి పోతే పని అవుతుంది, ఇది రెవెన్యూ సమస్యనా, ఇది పోలీస్ సమస్యనా, ఇది ప్రజాప్రతినిధులతో పనే సమస్య, దాన్ని ఆలోచించి ఎవరి దగ్గరికి పోతే పని అవుతుందని పోతాము. మళ్ళీ ఆ నుంచి వాళ్ళు మళ్ళీ పై అఫ్సర్కు చెప్తే, ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే వాళ్ళు ఒకవేళ ఆర్డీఓ మీద చెప్పినట్లయితే మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోతాం. ఆర్డీఓ నుంచి కాలేదనుకో కలెక్టర్ దగ్గరికైనా పోయి సంఘం ఉంటే పరిష్కరిస్తాను అనమాట. దేశం కోసం బార్డర్లో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశ సేవకై, దేశ రక్షణకై పోరాడే వాళ్ళము మేము. అటువంటి వారిని మా సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత మేము సమాజంలోకి మళ్ళీ మామూలుగా మా కుటుంబాలతో కలిసి మేము ఉంటున్నాము. అలాంటప్పుడు మాజీ సైనికులకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికై ఒకరికి ఒకరం తోడుగా డిఫెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. దీని ద్వారా మాజీ సైనికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఏదైనా ల్యాండ్ సమస్యలు కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్ల సమస్యలు కానీ, మిగతా ఏదైనా పర్సనల్ సమస్యలు కానీ కలిగినప్పుడు వాటికి సంబంధించి మేము అసోసియేషన్ ద్వారా పోరాడతాము. మాకు సంబంధించినటువంటి ప్రొద్దుటూరులో ఒక సైనిక స్తూపం నిర్మించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం అందించాము. దానికి గాను వారు సుముఖంగా ఉన్నందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తొందరలో మాకు సైనిక భవనం అనేది కార్యాలయం కట్టుకునేందుకు మాకు అవకాశం కల్పిస్తారని ప్రభుత్వం నుంచి మేము ఆశిస్తున్నాము. ఇవే మా డిమాండ్స్ అంటూ డిఫెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రొద్దుటూరు డివిజన్ వారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మనకు తెలియజేశారు. కెమెరామెన్ మహేష్తో సురేష్.